Hello guys, welcome back to my channel Career with Charam. సో డైలీ ఇప్పుడు లాగానే మీకోసం ఒక కొత్త జాబ్ రిక్రూట్మెంట్ అనేది తీసుకొచ్చాను. సో యాక్టివ్లీ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందండి. సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు వాటి మీద. సో అలాంటి యాక్టివ్గా జరిగే యాక్టివిటీ లైక్ జాబ్ నోటిఫికేషన్ లాంటివి మీకు నా ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. సో ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ న్యూ జాబ్ అప్డేట్స్. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో డీష్వా లైక్ దేశ్వా ఇండియా.com అనే ఒక లైక్ ఐటీ బేస్డ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పొజిషన్ కోసం రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో మనం చూసేస్తాం. ఓకే, సో ఇది పొజిషన్, ఆల్ పొజిషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ లొకేషన్కు ఫ్రంట్ ఆఫీస్ టెక్. సో ఆల్ పొజిషన్ సోలార్ డెవలప్మెంట్లో లైక్ హైదరాబాద్, బెంగళూరు అండ్ గుర్గాం ఈ 3 లొకేషన్స్లో పొజిషన్స్ అనేవి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. సో వాళ్ళకి ఏంటి అంటే లైక్ సో ద క్యాండిడేట్ requirements and the candidate should have robust experience in C++, Java, Python in addition to some all following React, Redux, RESTful web services, peer message middleware and database SQL server. So candidate having experience in Spring, MyBits, Hibernate, jQuery, JavaScript and deployment and architectures will have an additional advantage. సో ఇవి ఇక్కడ పైన ఉన్నవన్నీ మ్యాండేటరీ C++, Java, Python. సో ఇక్కడ ఉండేవి మాత్రం ఇవి ఈ స్కిల్ సెట్ అనేది ఉంటే ఇది అడ్వాంటేజ్గా మనకు మెన్షన్ చేస్తారు, ఇది మ్యాండేటరీ అని మెన్షన్ చేస్తారు ఫర్ దిస్ పొజిషన్. సో ద ఐడియల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటిక్స్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ డెమాన్స్ట్రేట్ ప్యాషన్ ఫర్ టెక్నాలజీ. The candidate should have excellent reasoning ability and good interpersonal communication. So these are the common skill set for every candidate. So candidate should have inclinations of prior experience of project of people of management. So ఇక్కడ candidate కి prior experience ఉన్నట్టు ప్రాజెక్ట్ ని అండ్ పీపుల్ మేనేజ్మెంట్ ని ఆ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఉండి వర్క్ చేసిన క్యాండిడేట్ అయితే ఇంకా బాగుంటుందని ఇక్కడ మనం మెన్షన్ చేశారు. సో మిగతా అంత ప్రొఫైల్లో యాజ్గా వాళ్ళ పాలసీస్, ప్రైవసీ స్టేట్మెంట్స్, ఇంపార్టెంట్ డిస్క్లైమర్స్, కాపీరైట్స్. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ మనకు ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళకి పర్టికులర్గా కావాల్సిన క్యాండిడేట్స్ ఏంటంటే ఈ స్కిల్ సెట్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అందరూ చాలామంది ఇప్పుడు అందరూ నేర్చుకుంటున్నారు కాబట్టి సో ఇలా కాకుండా అడ్వాంటేజెస్గా ఎవరైతే ఎక్స్పీరియన్స్తో లైక్ స్ప్రింగ్, MyBits, హైబర్నైట్స్, జావాస్క్రిప్ట్స్ ఇలాంటి డిప్లాయ్మెంట్ ఆర్కిటెక్చర్ ఇలాంటి స్కిల్ సెట్స్ ఉంటే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అని చెప్పారు. సో ఈ పొజిషన్స్ వచ్చేసరికి 3 ఏరియాస్లో ఉన్నాయి, లైక్ హైదరాబాద్, బెంగళూరు, గుర్గాం. సో దే ఆర్ లుకింగ్ ఫర్ అ బ్రైట్ అండ్ ఎక్స్పెన్సివ్ ప్రోగ్రామ్ టు జాయిన్ దేర్ టీమ్. సో యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్ టీమ్. సో ద రిక్వైర్మెంట్స్ అనేది మనకు ఆల్రెడీ కింద మెన్షన్ చేస్తారు. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ కాబట్టి ఖచ్చితంగా ప్యాకేజ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. లైక్ ఇఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే మ్యాక్సిమం మినిమం స్టార్ట్ టు 10 lakhs to 15 lakhs ప్యాకేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఎవరైతే ఫ్రెషర్గా జాయిన్ అవుతారో లైక్ స్కిల్ సెట్తో ఉన్నారంటే మెయిన్ ప్రయారిటీ ఇవ్వకపోయినా బట్ సమ్ సర్టన్ కేసెస్లో బడ్జెట్ రిక్రూట్మెంట్లో ఖచ్చితంగా ఈ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. సో అలాంటి కేసెస్లో వాళ్ళకైతే ఖచ్చితంగా మినిమం 6 to 10 lakhs ప్యాకేజ్ని ప్రిఫర్ చేస్తారు. ఇఫ్ ఇన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే అబౌట్ 10 to 15 lakhs ఖచ్చితంగా ఇస్తారు. సో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇలాంటి యాజ్ పర్ దర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైతే స్కిల్ సెట్ ఉందో ఆ రెజ్యూమ్ అనేది యాజ్ టీస్గా రెడీ చేసుకోండి. లైక్ స్కిల్ సెట్ ఉంటేనే ప్రొసీడ్ అవ్వండి. సో ఆ ATSలో ఆ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. వన్స్ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఈమెయిల్ వస్తుంది లైక్ మనం రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది, సో వీఆర్ ప్రొసీడింగ్ టు ఫర్ ద నెక్స్ట్ స్టెప్ అని, లేదా కాల్ అని వస్తుంది లేదా ఈమెయిల్ అని వస్తుంది. సో మీరు యాక్టివ్గా ఉండండి ఈమెయిల్స్ అట్లో. సో ఇది యాక్టివ్గా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటో అప్లై చేసుకోండి. ఫ్రెషర్ మెయిన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, బట్ ఫ్రెషర్ కూడా ట్రై చేయొచ్చు. సో ఈ లింక్ని మన వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ప్లీజ్ subscribe to my channel and give a like too. Thanks for watching and have a nice day and all the best.